స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉందని అన్నారు ఖమ్మం జిల్లా బీసీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. ప్రతిపక్షంలో ఉన్న బీసీ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలంగానే ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఉన్నాయని తెలిపారు. వాటన్నిటిని అధిగమించి ఖచ్చితంగా బీసీ సాధికారిత వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. ఇక ఇదే అంశంపై ఖమ్మం జిల్లా బీసీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. హాట్ టాపిక్ నడుస్తున్న అంశం బీసీల రిజర్వేషన్లు. బీసీ రిజర్వేషన్ మీద ఎలక్షన్కి వెళ్ళొద్దని చెప్పేసి కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇస్తారన్న 42% రిజర్వేషన్ని పూర్తిగా అమలు చేసి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా ఇటు తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు బీసీ నాయకులు బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి అసలు బీసీ నాయకులు తెలుసుకుందాం. ఏ విధంగా అసలు 42% రిజర్వేషన్ ఇస్తే బీసీ నాయకులకు ఎటువంటి మేలు కలుగుతుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బీసీ రిజర్వేషన్లకు న్యాయం ఏ విధంగా చేకూరుతుంది. ఒకసారిగా ప్రస్తుతం మనతో బీసీ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా సార్తో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకి రిజర్వేషన్లు పక్కాగా అమలు చేస్తామని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా దీనికి సంతోషంగా ఉన్న పరిస్థితి. కానీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం దీని మీద పూర్తి రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ నిజాయితీతోని బీసీలకు ఏదైతే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారో 42% కోసం జనగణన జరిపి ప్రతి ఇంటింటికి పోయి సర్వే చేసి 42% బీసీలకు ఇవ్వాలనే దాన్ని చట్టసభలో, అంటే మనకున్న అధికారం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది, రాష్ట్రపతికి పంపింది, గవర్నర్ గారికి పంపింది చట్టబద్ధత చేయమని. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో ఇంక్లూడింగ్ బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కేంద్రంలో ఉన్నటువంటి మాకున్నటువంటి స్ట్రెంత్ ద్వారా మరి పార్లమెంట్లో గలం వినిపించడం కానీ, మేము పోయి జంతర్ మంతర్గా ధర్నా చేసి అన్ని ఆల్ పార్టీ నాయకుల్ని కలవటం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా అక్కడ మనం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది కావాలని దీన్ని బ్యాక్ ఉండి కొన్ని పార్టీలు రాజకీయంగా వీళ్ళు ఇచ్చినటువంటి బీసీల నోటికాడి ముద్దని దూరం చేయాలనే ఉద్దేశంతో కోర్టుకు పోయి కోర్టులో పిటిషన్లు వేసి ఆ స్టేని మరి ఆ యొక్క 42% ఆఫ్ చేసేదానికి వాళ్ళు తాత్కాలికంగా ఒక ఉపశమనం అయితే పొందారు. కోర్టు తాత్కాలికంగా ఇచ్చింది, 4 వారాలు ఇచ్చింది. అయితే దాని మీద వాళ్ళు సంతోషంతో ఆ కార్యక్రమం ఉంది. మేము కూడా పూర్తి మరి వాళ్ళు డీటెయిల్గా మరి నిన్న జరిగినటువంటి కోర్టులో మొన్న వాళ్ళు ఇచ్చినటువంటి మరి మన ఆర్గ్యుమెంట్లు అన్ని కల్పించినటువంటి దాన్ని పూర్తి కాపీని తీసుకోవడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారు ఇలా మరి న్యాయ నిపుణులతోనిటు అటు తర్వాత మంత్రివర్గంతో కూడా సీనియర్లతో కూడా మాట్లాడి దాని మీద నిర్ణయం తీసుకొని ఏం చేయాలి, రాష్ట్ర మరి ఇలా హైకోర్టు ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టుకి పోవటమా, మరి ఏం మళ్ళీ హైకోర్టు ఇంకోటి కూడా మళ్ళీ ఇచ్చింది. పాత మీరు జీవోలు అయితే 23% బీసీలకు ఉన్నదో దానితో మీరు ఎన్నికలకు కూడా దానికి మాకు అభ్యంతరం లేదు. మీరు ఇచ్చినటువంటి 42% జీవో మీద అనేది ఒక క్లాజ్ ఇవ్వాలా మనకు తెలిసినటువంటిది, వాళ్ళు ఇచ్చినటువంటి పూర్తి కాపీ ఆధారంగా దాని మీద చర్చ నడుస్తుంది. ఏదేమైనా మేము అనేదంటే బీసీలకు న్యాయం జరుగుతా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల తర్వాత న్యాయం జరగడానికి వారికి కొంత మరి చట్టాలలో ఉంటేనే రూపకల్పన జరిగితే వాళ్ళు రాజ్యాధికారానికి ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎన్ని మనం ధర్నాలు చేసినా బీసీలకు రాజ్యాధికారం రావాలన్నా పోటీ చేసి అర్హత లేనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, జనరల్లో పోటీ చేసి రావాలంటే ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేమనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చేసింది. హైకోర్టు ఇచ్చినప్పటికీ తాత్కాలికంగా అన్ని రాజకీయ పార్టీలు సహించలే. బీఆర్ఎస్ దీని మీద కుట్ర జరగడానికి బీజేపీ బ్యాక్ ఉండి కుట్ర చేస్తానే కుట్రలు మానేసి బీసీలకు సహకరించమని కోరుతాను మీ ద్వారా. అంటే సార్, యాక్చువల్గా మీరు ప్రభుత్వంలో పనిచేశారు, గత ప్రభుత్వంలో కూడా పనిచేశారు, ఇటు ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన అనుభవం మీకుంది. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో హైకోర్టులో దాదాపు కేసు నడుస్తుంది. 4 వారాలు ప్రభుత్వాన్ని తన వాదనలు కూడా వినిపించాలని చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లు ఏమున్నాయి సార్? ప్రధాన సవాళ్ళు అంటే ఈ రోజున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంతో డిప్యూటీ సీఎం గారు
తర్వాత న్యాయ నిపుణులు ఎవరైతే గవర్నమెంట్ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారో వీళ్ళందరితో కూడా ఇలా మంత్రివర్గ సహచరులతోని లేకపోతే సీనియర్గా ఉన్నటువంటి పార్టీ లీడర్తోని దీనికి శాస్త్రీయంగా ఇంకా ఉన్నటువంటి బీసీ లీడర్లతో కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. దీన్ని సుప్రీంకోర్టుకు పోయి మనం మళ్ళీ అపీల్ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన దాన్ని పూర్తి ఈరోజు స్టడీ జరుగుతూ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు ఇవ్వాలనే దాని మీదనే ఉంది. దీనివల్ల ఏంటంటే బయట ఉన్న కొంతమంది ఏమంటారంటే గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు రాక కొన్ని గ్రామ పంచాయతీలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే. కానీ ఎన్నికలు జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనంటది, అది వాస్తవంగా జరుగుతుంది. కాబట్టి దీని మీద సుదీర్ఘంగా చర్చ చేసి బీసీలకు నష్టం జరగకుంటే ఏ విధంగా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దానికి బీసీలకు 42% ఇవ్వాలనేటువంటి కట్టుబడి మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్నది ఈ రోజు వరకు. అంటే సార్ ప్రధానంగా కోర్టు కనుక బీసీలకు 42% రిజర్వేషన్ని అసలు ఎట్టకేలకు కూడా వాదనలు తిరస్కరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్కి ఏ విధంగా ముందుకు పోదామనే ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది సార్. అంటే ఇప్పుడు దాని మీద మనం ఇప్పుడు ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క చర్చ నడుస్తూ ఉంది, కోర్టు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ని సుప్రీంలో ఫైల్ చేస్తే అక్కడ సుప్రీంకోర్టులో మరి ఏం జరుగుతుంది అనేది మనం ముందు ఆలోచించి ఊహించి చెప్పలేము. సుప్రీంకోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని మరి బీసీ సంఘాల వాళ్ళు అంతా కార్యక్రమం తీసుకుంటారా, లేదంటే పాత రిజర్వేషన్ బట్టి తీసుకుంటారా? మరి కాంగ్రెస్ పార్టీ మాత్రం చిత్తశుద్ధిలో ఉంది 42% అనేది. దానికి ఎక్కడి దాకా పోవాలనేది ఇవాళ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, డిప్యూటీ సీఎం, మంత్రివర్గం, న్యాయ నిపుణులు ఈరోజు నిర్ణయం తీర్చుకోవడం జరుగుతుంది దానికి అనుగుణంగా. ఓకే, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల మీద కోర్టులో వాదనలు నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు పోవాలని కూడా యోచన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ 42% రిజర్వేషన్లు బీసీలకు ఖచ్చితంగా ఇచ్చినట్లయితే ఎలక్షన్ కూడా సజావుగా సాగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా సీనియర్ నాయకుడు బాలసాని లక్ష్మీనారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇది ఏమైనా ప్రతిపక్షంలో ఉన్న ఆ బీసీ నాయకులు కూడా బీసీ రిజర్వేషన్లు స్వాగతిస్తున్నారు. కాకపోతే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద రాద్ధాంతం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితులు నెలకొంటా ఉన్న నేపథ్యంలో బీసీ నాయకులంతా కూడా ముగ్గుమ్మడిగా అంటే ఏకతాటిపై నిలబడి బీసీ రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా పోరాడాలని చెప్పేసి కూడా బీసీ నాయకులు సన్నద్ధమవుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతోంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా9 టీవీ, ఖమ్మం నుంచి.